స్వామి ఎట్లయితే పుష్పాన్ని సమర్పించాడు, ఇప్పుడు సేవ నడుస్తుంది, పుష్పాలంకరణ సేవ. కాబట్టి ఆంజనేయుడు భక్తి వారికి ఉంది. ఆంజనేయుడికి ఏది కష్టంగా అధ్యాశ్రయమస్య నాభూత్ శతమానం భవతి. రాజా రామచంద్ర భగవానికి గోవింద జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల జై జై. ఈ సందర్భంలో ఒక చిన్న మాటను వారు మాట్లాడాల్సిందిగా మేము సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాం. దయచేసి చేయాలని కోరుతున్నాం. జరుగుతున్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది హిందువులు సనాతన ధర్మం విరజిల్లాలని, భవిష్యత్ తరాలు ఈ ధర్మాన్ని పట్టుకుని ఉండాలని, వెంకటేశ్వర స్వామి మందిరాలు ఈ దేశమంతా విరజిల్లాలని కోరుకుంటూ ఇట్లా వేలాది భక్తులు ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, తమ సంస్కృతిని కాపాడుకోవడానికి, తమ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా అయితే కష్టపడుతున్నారో ధర్మాన్ని కాపాడే వారి పట్ల కూడా ధర్మాన్ని ఆలోచించండి. ఎవడు నీ పట్ల ఉంటాడు, ఎవడు నీతో వెనుకొని ఉంటాడు. ఆవులకు గాడిదల గడ్డేసి ఆవులకు పాలు వెండితే జరిగే పని కాదు. రాబోయే రోజులల్లా ధర్మం ఒక్కటి నిలలా, హిందూ ధర్మం హిందూ దేశముగా మారాలా. ఎవడైతే రాజమౌళి లాంటి పనికిరాని విధవలు మా ధర్మాన్ని, మా హనుమంతుణ్ణి, మా కృష్ణుణ్ణి, మా వెంకటేశ్వరుని విమర్శిస్తే ఏ నా కొడుకును వదిలేది లేదు. రాబోయే రోజులలో ఎవడు హిందూ దేవుళ్ళ మీద తులనాడినా, చులకనగా మాట్లాడినా పత్వాలు జారీ చేస్తాం, తలలకు విరలు కడతాం. అందుగురించే హిందువులు ఐక్యతగా ఉండడం నేర్చుకోండి. ఇతర మతస్థులు ఎట్లా ఐక్యతగా ఉంటారో, ఏ పార్టీల నుండి, రాజకీయ పార్టీలు మీ ఇష్టం, మీకు నచ్చిన పార్టీలలో ఉండండి. కానీ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, దేవాలయ భూములలో కబ్రస్థాన్లు కట్టినప్పుడు స్పందన లేని సన్నాసులు పుడితేంత, చస్తేంత, ఈ ధర్మంలో ఉంటేంత. కాబట్టి ధర్మం ఉండాలా, ధర్మం విరజిల్లాలంటే హిందువులంతా ఒకటిగా ఉండాలా, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలా.